హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. టుడే న్యూస్ పేపర్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ నిన్న జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. సో ఎప్పుడైనా సరే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అతను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే అతను ప్రమాణం చేపిస్తాడనమాట గవర్నర్ను. సపోజ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణంనేమో గవర్నర్ చేపిస్తాడు, గవర్నర్ ప్రమాణమేమో హైకోర్టు న్యాయమూర్తి చేపిస్తాడనమాట. సో కోఆర్డినేట్గా ఉంటుంది. సేమ్ సుప్రీంకోర్టు కూడా అంతే. రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేయించేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి అనమాట. సో వీళ్ళిద్దరు నిన్న రాజ్భవన్లో జరిగిందనమాట. సో వీళ్ళది ట్రాఫిక్ ఎట్లుంటే అది తెలుసు కదా. ఇంకా మామూలుగా ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తే నిన్న ఘోరంగా హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ కడేసి విఐపీలది ఎట్లుంటుంది, ఏం చేస్తాం అది. ఇంకోటి హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా అన్నమాట. మీకు అందరికీ తెలిసిందే, ఇజ్రాయిల్ ఇప్పుడు ఇది నేను అట్లనే పెట్టినా, ఇది ఎప్పుడు మొన్న ఎప్పుడు రాసిన ఇది అట్లనే ఉంది. ఇజ్రాయిల్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి పాలస్తీనాలోని హమాస్. సో పాలస్తీనా అనేది రెండుగా డివైడ్ అయ్యింది. ఒకటేమో గాజా ఏరియా ఒకటి, రిమైనింగ్ పాలస్తీనా అనేది ఇజ్రాయెల్ అనేది అటాక్ చేయదు, ఎందుకంటే అది పాలస్తీనియన్ బోర్డుగా పరిపాలిస్తుంది అనమాట. వాళ్ళ మేజర్ అటాక్ అనేది గాజాలోని ఈ హమాస్ ఏరియా మాత్రమే. సో హమాస్ అనే ఒక సంస్థ గాజాలోని ఒక ప్రాంతాన్ని మొత్తం పరిపాలిస్తుంది అనమాట. ఆ హమాస్ లీడర్ వచ్చేసి ఇస్మాయిల్ హనియా. ఇతను ప్రజెంట్గా ఇరాన్ వెళ్ళాడు. ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్ వెళ్ళాడు. దేనికి వెళ్ళాడంటే ఇబ్రాహిం రౌజీ, ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడు. గత 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో చనిపోయాడు ఆయన. అది కూడా యాక్సిడెంట్లో హెలికాప్టర్ క్రాష్ అయ్యి చనిపోయాడు. నాకు తెలిసి అది కూడా ఇజ్రాయెల్ పని డౌట్ ఉంది. కాకుండా ఏంటంటే దాని మీద కన్ఫర్మేషన్ లేదు, కానీ చనిపోయిన తర్వాత కొత్త ప్రైమ్ మినిస్టర్ అనేది వాళ్ళకి ఎలక్షన్లు పెట్టిన తర్వాత కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకున్నారనమాట. ఇరాన్లో ఎట్లుంటుంది అనమాట అంటే సుప్రీం లీడర్ హయాతుల్లా ఖాన్ సేమ్ మేజర్ పార్ట్ అనమాట సుప్రీం లీడర్ది. కానీ ప్రైమ్ మినిస్టర్ అనేది ఎలక్షన్లు పెడతారనమాట. ఎలక్షన్లు పెట్టిన తర్వాత ఒక నాయకుడు ఎన్నికయ్యాడు. ఆ నాయకుడిని ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడనమాట. దీనికి టెహ్రాన్కి వెళ్ళాడు, ఇరాన్కి వెళ్ళాడు. సో ఇరాన్కి వెళ్ళినప్పుడు అతను మరి ఇక మొసాద్ ఇంటెలిజెంట్ ఏజెన్సీ మొసాద్ F-35 ర్యాప్టర్, ప్రపంచంలో అత్యాధునిక ఫైటర్ జెట్స్ F-35 దాంతో అటాక్ చేసింది అనమాట. సో అది F-35తో అటాక్ చేస్తే మామూలుగా ఉండదు ఇంకా. సో దాడిలో ఆ అగ్రనేత హనియా నిన్న మరణించారనమాట. సో ప్రజెంట్గా హమాస్ ఇప్పుడు ప్రజెంట్గా వేరే వాళ్ళని ఏమన్నా రిక్రూట్ చేస్తుందా లేకపోతే ఏమైతే గందరగోళం ఉంది. విచిత్రం ఏంటంటే ఈ హమాస్ లీడర్ని ఎవరైతే ఇజ్రాయెల్ హత్య చేసిందో ప్రపంచ లీడర్లు ఎవరెవరంటే రష్యా, చైనా, జోర్డియా, టర్కీ, ఇరాన్, ఈ దేశాలు పూర్తిగా వ్యతిరేకించాయి. ఇది షేమ్ఫుల్ కిల్లింగ్ అని చెప్పి కొన్ని టర్కీ ప్రెసిడెంట్ అయితే డైరెక్ట్ అసలు ట్వీట్ చేసాడు. సో ఈ దేశాలు వ్యతిరేకించాయి. రష్యా మాత్రం పూర్తిగా వ్యతిరేకించింది. ఈ హత్య అన్యాక్సెప్టబుల్ అని మెసేజ్ రష్యా విదేశాల శాఖ మంత్రి కూడా ఇన్ఫార్మ్ చేశాడనమాట. సో ఈ హత్యను కొందరు వ్యతిరేకించారు ఇప్పుడు. సో ఇండియన్ ప్రాస్పెక్టివ్ చేస్తే ఇండియన్ ప్రకారం జయశంకర్ కానీ ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ ప్రత్యేకంగా మాత్రం ఏదైనా నోట్ కానీ ఏదైతే ఏం రిలీజ్ కాలేదు. సో ఇండియా అనేది డిప్లొమాటిక్గా ఉంటుంది కాబట్టి ఎవరికి సపోర్ట్గా కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ ఏం రిలీజ్ చేయదు. సో ఇండియా అయితే కాము ఉంది ప్రజెంట్గా. కానీ చైనా, ఈ రష్యా, ఈ టర్కీ, జోర్డాను, ఖతార్ ఇంకా ఈ కొన్ని దేశాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకించాయి. ఇంకా చూడాలి ప్రజెంట్ ఇంకా ఏమవుతుందో. ప్రజెంట్గా ఆ హమాస్ని ఇంకెవరైనా నడిపిస్తారా లేకపోతే ఇంకా అంతకే క్లోజ్ అవుతుందా లేకపోతే ఈ గాజా ప్రాంతంలో యుద్ధం విత్డ్రా అవుతుందా ఇంకా, ఎందుకంటే హమాస్ మెయిన్ లీడర్ చనిపోయాక ఇంకా యుద్ధం కంటిన్యూటీ చేస్తుందా లేదా అనేది
తర్వాత ఇంకా ప్రజెంట్గా చూడాలన్నమాట ఏమవుతుందో. ఇది ప్లస్ నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఆల్రెడీ స్ట్రైక్స్ చేస్తూనే ఉంది, భయంకరమైన స్ట్రైక్స్ చేస్తూనే ఉంది లెబనాన్ మీద. సో హిజ్బుల్లా టార్గెట్గా లెబనాన్ మీద విపరీతమైన స్ట్రైక్ చేస్తూనే ఉంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ టైంలో ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది, మీరు ఎవరైనా సరే లెబనాన్ దేశంలోని బీరూట్ ఆ క్యాపిటల్ సిటీలో ఎవరైనా ఉంటే ఇండియన్స్ ఉంటే ఇమ్మీడియట్గా తిరిగి వచ్చేసేయండి, అంత అక్కడ ఉండడం అత్యంత ప్రమాదకరం ప్రజెంట్ పరిస్థితుల్లో, మీరు తిరిగి వచ్చేసేయండి అని అన్ని కంట్రీస్ కూడా అక్కడ ఉన్న వాళ్ళకు పీపుల్కు వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేసాయి అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇజ్రాయెల్ అనేది ఇప్పుడు భీకరంగా జరగబోతుంది. సో ఎప్పుడైతే ఈ హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనీగా చనిపోయాడో, సో ఈ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి, ఈ దేశాలు మామూలుగా ఇప్పుడు రియాక్ట్ అయినాయి కానీ తర్వాత ఏమైనా యుద్ధంగా మారిపోతే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఫర్దర్గా చూడాలి అనమాట. సో ఇది ఒకటి. ఇంకోటి వచ్చేసి సునీతా విలియమ్స్. జనరల్గా సునీతా విలియమ్స్ స్పేస్ స్టేషన్ కానీ మామూలుగా వెళ్తుంటుంది అనమాట, ఎందుకంటే ఆమె వ్యోమగామి, అంతరిక్షంలో ప్రయాణిస్తుంటుంది అనమాట. సో ఆమె ఇప్పుడు వెళ్ళడం ఫస్ట్ టైం కాదు, నాకు తెలిసి 2006లో వెళ్ళింది, 2012 కూడా వెళ్ళింది. సో వెళ్ళి కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసి వస్తుంటుంది అనమాట, ఎందుకంటే ఆమె అంతరిక్ష వ్యోమగామి కాబట్టి పరిశీలిస్తుంటుంది. సో ఆమె స్పేస్ వాక్ కానీ వివిధ రకాలుగా చేయడం అనేది ఆమెకు అలవాటు. అయితే ఇప్పుడు మొన్నటిసారి అంటే ఇప్పుడు 55 రోజులు అవుతుంది ఆమె వెళ్ళి, ఈ రోజుకు 55 రోజుల క్రితం వెళ్ళింది. అయితే వెళ్ళినప్పుడు ఎన్ని రోజులకన్నా వెళ్ళింది, ఓన్లీ 7 డేస్కి మాత్రమే వెళ్ళింది. 7 డేస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. సో దేంట్లో వెళ్ళింది, బోయింగర్ అనే వ్యోమ నౌకలో వెళ్ళింది అనమాట. సో ఈమెతో పాటు ఇంకో అతను ఉన్నాడు. సో ఇద్దరు కలిసి వ్యోమ నౌక 7 డేస్ మళ్ళీ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అనమాట, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళింది అనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ 7 డేస్లో రిటర్న్ రావాలన్నమాట. కానీ ప్రజెంట్గా 55 డేస్ అవుతుంది, ఇంకా రిటర్న్ మాత్రం రాలేదు. సో అందరి నాసా కానీ వాళ్ళ మిగతా అమెరికన్ పీపుల్ కానీ ఇండియన్ పీపుల్ కానీ చాలా భయపడుతున్నారు. కానీ సునీతా విలియమ్స్ మాత్రం చాలా ధైర్యంగా ఉంది. ఆమె ప్రజెంట్గా ఆమె గేమ్స్ కూడా ఆడుతుందంట అందులో. ప్లస్ ఇంకా ఏదో మొక్కల మైక్రోగ్రావిటీతో మొక్కలు కూడా పెంచడం స్టార్ట్ చేసిందంట. సో డైట్ కూడా ఫాలో అవుతుందన్నమాట. సో ఆమె ఫోన్ మాట్లాడుతుంది ప్రజెంట్గా, ఆమె ఫోన్ ప్రజెంట్గా వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతుంది. ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనమాట, ఎందుకంటే భగవద్గీత చదువుతానంట. సో స్ట్రాంగ్ ఉమెన్, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నేను ఖచ్చితంగా తిరిగి వస్తానని ఇన్ఫర్మేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు, ఆ దేశ ప్రజలకు, భారత ప్రజలకు కూడా పర్టికులర్గా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట. సో ఇంకా అది ఆమె త్వరగా రావాలి. సింపుల్గా చెప్పాలంటే ఆమె జస్ట్ స్పేస్ స్టేషన్కి వెళ్ళింది, తిరిగి రాలేదు. ఇది నాకు ఈ టైప్ ఆఫ్ చూస్తే ఇంకోటి కూడా గుర్తొస్తుంది. లాస్ట్ ఇయర్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కొందరు వ్యక్తులకి ఏంటంటే ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి చేయాలని ఆతురత అనేది ఉండడం అనేది జనరల్గా సహజం. సో అలాంటి ఆతురత వల్ల, అలాంటి ఉత్సాహం వల్ల కొన్నిసార్లు విషాదం కూడా జరుగుతుంది. సో ఇందులో భాగంగానే కనీసం లాస్ట్ ఇయర్లో టైటానిక్ ఓషియన్ గేట్ అనే కంపెనీతోనే టైటానిక్ పడవ మునిగిపోయింది, అంటార్కిటికా దాంట్లో మునిగిపోయింది అనమాట టైటానిక్. కానీ దాన్ని చూడడానికి ఓషియన్ గేట్ అనే కంపెనీ ఎయిర్ బబుల్ టైప్లో ఒక సబ్మెరైన్ని తీసుకొని అందులో 4 తీసుకొని వస్తే పాపం వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని బ్లాస్ట్ అయిపోయి మొత్తం చనిపోయారు అనమాట. సో ఎప్పుడైనా సరే కానీ భూమిలో, సముద్రం లోపల కానీ, అంతరిక్షంలోని కానీ ఇలాంటి చూసేటప్పుడు చాలా రిస్క్, చాలా ఇవన్నీ ఉంటాయి. కానీ సునీతా విలియమ్స్ మాత్రం స్ట్రాంగ్ ఉమెన్, ఆమె ఖచ్చితంగా తిరిగి రావాలని మనం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అది ఇంకోటి మామూలుగా పార్లమెంట్లో అసలు వీళ్ళకు పార్లమెంట్ అంటే ఏందో తెలుసా, అసలు ఎంపీలు ఎట్లా అయ్యారో నాకు అర్థమవుతలేదు. ఎంత వర్స్ట్ డిస్కషన్ తెలుసా, నీ కులం ఏంది నా కులం ఏంది అనేది కాడికి పోయారు. రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్. ఇంత అసలు వీళ్ళు పార్లమెంట్లో ఉండడానికి అరువునా అసలు, నాకు నిజంగా చెప్తున్నా.
నీ కులం ఏంటంటే నీ కులం ఏంది, నా కులం ఏంటంటే నా కులం ఇలాంటి హీటెడ్ డిస్కషన్స్ పార్లమెంట్లో జరిగిందంటే వాళ్ళకి సిగ్గుపడాలి అసలు మీరు ఎంపీలు అయినందుకు. ఒక ప్రజాప్రతినిధి ఎన్నికైనప్పుడు మీ ప్రజల సమస్యల పట్ల, ప్రజల బాధల పట్ల మీరు ఎక్స్ప్రెస్ చేయాలి, కానీ ఏదైనా పాలసీ వైజ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ నీ పర్సనల్ నీ కులం ఏంటంటే నీ కులం ఏంది, నా కులం ఏంటంటే నా కులం ఏంది, నీ కులం ఇది కాదు, నా కులం ఇది కాదని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అండ్ రాహుల్ గాంధీ వీళ్ళిద్దరి మధ్య అలా హేటెడ్ డిస్కషన్ చేయడం అనేది నిజంగా కొన్ని పత్రికలు అయితే ఆశ్చర్యపోయాయి అనమాట. సో ఇంటర్నేషనల్ పత్రికలు కూడా సో ఇండియాలో ఈ విధంగా తన్నుకుంటున్నారు, నీ కులం ఏంటంటే నా కులం ఏంటంటే ఇండియాలో క్యాస్ట్ అనేది ఇంకా కూడా అది ఇంకా మారలేదు అన్న విధంగా వెళ్ళిపోయింది అనమాట. ఇంకా వాళ్ళకే తెలియాలి ఇంత ఘోరం డిస్కషన్. సో థ్యాంక్ యూ అండి. న్యూస్ అనాలిసిస్ క్లోజ్ చేస్తున్నాను.